ప్రభుత్వ పరంగా దళిత కుటుంబాన్ని ఆదుకోవాలి 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 ప్రభుత్వ పరంగా దళిత కుటుంబాన్ని ఆదుకోవాలి 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 ప్రభుత్వ పరంగా దళిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి 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 ప్రభుత్వ పరంగా ఇందిరమ్మ ఇల్లు దళిత కుటుంబానికి కేటాయించాలి 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 తగిన ఆర్థిక సాయం అందించాలి 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 దళిత కుటుంబాన్ని ఆదుకోవాలి 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 జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ జిందాబాద్ దళిత కుటుంబాన్ని ఆదుకోవాలి 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 ఇందిరమ్మ ఇల్లు తక్షణమే అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం రత్నంపేట గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఎదురుగట్ల మల్లయ్య దంపతులు గత కొన్ని సంవత్సరాల నుంచి కూలీనాలు చేసుకొని బతుకు ఈడుస్తున్న సందర్భంలో మరి వాళ్ళకి ఎలాంటి ఆధారం వ్యవసాయం కానీ ఎలాంటి ఆధారితం లేదు కాబట్టి రెక్కలు కష్టం చేసుకుంటున్న బతికే పరిస్థితి కాబట్టి ఈ మధ్య కాలంలో బీభత్సమైన వర్షాల నేపథ్యంలో తనకున్న పెంకుటిల్లు పూర్తిగా ఈ వర్షాల ప్రభావంతో కూలిపోవడం జరిగింది. మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మందికి ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రకటిస్తున్నప్పటికీ మరి భూములు జాగలు ఉన్న వాళ్ళకు కూడా ప్రకటిస్తున్నప్పటికీ మరి ఎదురుగట్ల మల్లయ్య కుటుంబానికి మరి ఉండబోతే ఇల్లు లేదు, అడవిలో భూమి లేదన్నట్టు